హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. నిన్న స్వాగ్ అనే మూవీ చూసి వచ్చాను. చూసిన తర్వాత ఒకటే ఒక క్వశ్చన్ అడగాను శ్రీవిష్ణుని. శ్రీవిష్ణు అన్న, కంటెంట్ ఉన్న సినిమాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయా లేదా నువ్వు కంటెంట్ ఉన్న సినిమాలు వెతుక్కుంటూ వెళ్తావా? సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో శ్రీవిష్ణు నట విశ్వరూపం చూస్తారు. ఇప్పుడు ఏ సినిమా అయినా హీరో చాలా బాగా చేస్తే వన్ మ్యాన్ షో అంటారు, కానీ ఇందులో శ్రీవిష్ణు వన్ అండ్ మల్టిపుల్ షోస్. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మన దశావతారంలో కమల్ హాసన్ గారు ఎన్ని క్యారెక్టర్స్ వేశారో అలాగే శ్రీవిష్ణు ఈ స్వాగ్ సినిమా కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్లు కనిపిస్తాడు. ఒక తండ్రిగా, కొడుకుగా, తాతగా, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక రాజుగా అన్నట్టు, విభూతి క్యారెక్టర్ ఒకటి, భవభూతి క్యారెక్టర్ ఒకటి, సో కింగ్ భవభూతి, ఇట్లా ఇంకొక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఇన్ని క్యారెక్టర్స్ తోటి చాలా ఈజీగా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేస్తాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ చేస్తూ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ శ్రీవిష్ణు చేస్తుంటే శ్రీవిష్ణు డామినేట్ చేస్తున్న క్యారెక్టర్ ఇంకొకటి వస్తుంది. సో అందులో కూడా శ్రీవిష్ణునే ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరు శ్రీవిష్ణుని డామినేట్ చేసే క్యారెక్టర్ ఇంకొకటి వస్తుంది, అందరూ కూడా శ్రీవిష్ణు. సో శ్రీవిష్ణు క్యారెక్టర్ని తను తానే డామినేట్ చేసుకుంటూ తనకెవరు పోటీ కాదు, తనకి తానే పోటీ అన్నట్టుగా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో సినిమా అంతా ముందుకు తీసుకెళ్తాడు. అండ్ సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక ఫ్యాంటసీ స్టోరీ. అండ్ అది మనకి ఫస్ట్ ఆఫ్ వరకు ఒక మనకి స్వాగరిక వంశం అనేది టాపిక్ తీసుకొస్తూ ఒక 1770 నుంచి ప్రెసెంట్ తీసుకొచ్చేసి శ్రీ విష్ణు కాంబిని యూటిలైజ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్కడ బోర్ కొట్టుకుంటే మాకు చక్కగా నవ్విస్తూ కవ్విస్తూ వెళ్ళిపోతుంది. బట్ ఇంటర్వెల్ వచ్చేసప్పటికి మైండ్ బ్లాక్ అనమాట. వాట్ ట్విస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయము ఆ ట్విస్ట్ని. సో ఆ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఒక ఛానల్ వాడు ట్విట్టర్లో రివ్యూల్ చేశారని ప్రొడ్యూసర్ గారు చాలా ఫైర్ అయ్యారు. ఆయన కోపంలో తప్పేం లేదు, ఆ ట్విస్ట్ రివ్యూల్ చేయడమే చాలా తప్పు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎమోషన్స్ ని వాడుకున్నారు. జెండర్ ఈక్వాలిటీని మెసేజ్ చేస్తూ పాస్ట్ స్టోరీస్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్, ప్రెజెంట్ స్టోరీస్, అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లయితే జనాలకు ఎక్కుతుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. అదే టైంలో మనకి రవిబాబు కానీ, గెటప్ శ్రీను కానీ, సునీల్ కానీ, వాళ్ళ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. వాళ్ళు జనాలు ఉన్నారని తెలుస్తారు తప్ప యాక్టర్స్. కానీ సినిమా మొత్తం శ్రీవిష్ణు డామినేషన్ గా అనిపిస్తుంది, వన్ అండ్ మల్టిపుల్ షోస్ అన్నట్టు ఇందాక చెప్పినట్టు. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక వివేక్ సాగర్, మీరు నా కంటెంట్ ఉన్న సినిమాలు వేసే చాలు మ్యూజిక్ నేను బాగా కొడతా దానికి తగ్గట్టుగా అన్నట్టుగా మ్యూజిక్ ఎంత కావాలో అంత ఇరగొట్టేసారు. మ్యూజిక్ని అయితే మాత్రం చాలా బాగుంటుంది మ్యూజిక్. అండ్ మనకి హీరో విషయానికి వస్తే రితు వర్మ చాలా బాగా చేసింది. ఒక డేరింగ్ మన క్యారెక్టర్ తీసుకుని చాలా బాగా చేసింది. అండ్ మీరా జాస్మిన్ కి ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, తన పేరు ఐడియా లేదు. ఇంకొక హీరోయిన్ కూడా, ముగ్గురు హీరోయిన్లు ఉండేటోట వాళ్ళకు ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒక ఫ్యాంటసీ కాన్సెప్ట్ ని తీసుకుని స్వాగరిక అనే వంశాన్ని తీసుకుని ఒక 1770 నుంచి ప్రెసెంట్ 2024 వరకు ఒక వారసత్వం అనే చెట్టు కాన్సెప్ట్ ని తీసుకుని మధ్యలో జెండర్ ఈక్వాలిటీ అనే మెసేజ్ ఇస్తూ శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ వాడుకొని శ్రీవిష్ణు క్యాపబిలిటీ ఆఫ్ యాక్టింగ్ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని జనాలకి అర్థమయ్యేగా కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ స్క్రీన్ ప్లే తోటి నువ్వు ఇచ్చే మెసేజ్ జనాల బుర్రలోకి దూరేటట్టుగా కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆ క్లైమాక్స్ లిటరల్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎమోషనల్ గా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ తోటి ఎండ్ చేస్తారు. లిటరల్ శ్రీ విష్ణుకి అయితే హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి డేరింగ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన శ్రీ విష్ణుకి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే. ఇది నా రివ్యూ. మీరు కనుక స్వాగ్ సినిమా చూస్తుంటే శ్రీ విష్ణు చేసిన క్యారెక్టర్ లో ఏ క్యారెక్టర్ మీకు నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఇష్టం మాత్రం రివ్యూ చేయకండి. అండ్ రివ్యూ అయిపోయింది, మీకు ఏం చేయాలో తెలుసు, మీకు తెలుసా మీరు చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అంతకుమించి ఏమనట్లేదు. నేను మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ గైస్.